ఫ్యామిలీ కూర్చుంటేనే కూటమి అయిపోయింది. మా ఇంకెవరిని పిలుచుకునే అవసరంలా. ఒక డేసా బిర్యానీ వండుకుంటే శుభ్రంగా హుష్పటాక్ అయిపోయింది. స్తోత్రం. ఇట్లాంటి కుటుంబాలు ఇప్పుడు ఫస్ట్ అది అంతా మా నాన్న కుటుంబం. మొదట 4 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క కుటుంబం అయ్యాం. అవునా? ఇప్పుడు 6గురం కదా, 6 కుటుంబాలు అయినాయి అనుకోండి. ఈ 6 కుటుంబాలు ఎవరి కుటుంబం? అట్లాగే ఈ భూమి మీద ఇన్ని కుటుంబాలుగా ఉన్న మనమందరము కలిసి అందరికి మూలం దేవుడు అయితే దేవుని కుటుంబం మనం. ఇప్పుడు ఈ మా కుటుంబాలన్నిటికీ పెద్ద ఎవరు? మా అయ్య. అట్లా ఈ టోటల్ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలకు పెద్ద ఎవరు? మొదట ఆదాం, మనిషిగా ఆదాం. ఇక ఆదాముతో సహా తీసుకుంటే దేవుడు. కాబట్టి భూమి మీద ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క పశువు లెక్క. ఈ భూమి మీద ఉన్న అన్ని కుటుంబాలు కలిపి దేవుని కుటుంబం కనుక ఒక్క బలి పశువు సరిపోయిద్ది. చెప్పమంటే మళ్ళీ ఒకసారి జీవిత అర్థమైందన్న అంటే వదిలేస్తా. ఇప్పుడు కుటుంబానికి ఒక బలి పశువుని చేసి ఉంటారు. నేను కూడా చేశా. దేవుడా మా కుటుంబం అంతటికి బదులు ఇది ఒక పశువు అని అప్పచెప్పాను. ఇప్పుడు టోటల్గా భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కలిపి దేవుని ఒక్కటే కుటుంబం, దేవుని కుటుంబం. ఓకే, ఈ కుటుంబం మొత్తాన్ని కలిపి అన్ని ఒకటి సరిపోయింది. అందుకే ప్రపంచమంతటా ఉన్న అన్ని కుటుంబాలు దేవుని కుటుంబం గనక, దేవుని పిల్లలు గనక ఈ కుటుంబం అంతటికి కలిపి ఒకటే బలి పశువు. ఆ బలి పశువు పేరు నజరేయుడు యేసు. ఇలాగా మీ అందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఇదిగో నా అద్వితీయ కుమారుడు, జనితేక కుమారుడు, నాలో ఒక భాగమై ఉన్న కుమారుడు మీకోసం వస్తాడు అనే దానికి సాదృశ్యంగా, ముంగురుతుగా. ఏమన్నా అర్థమైందా? సాదృశ్యము లేక ఉపమానము లేక ఎగ్జాంపుల్ లేక ముంగురుతుగా కుటుంబానికి ప్రతిగా బలి పశువును అర్పించుట అనేది ఇశ్రాయేలుకు ఆచారం. ఇక్కడ కూడా పూర్వకాలంలో భారతదేశంలో ఉన్నటువంటి ద్రవిడులు, ఆర్యులు సైతం బలులు అర్పించారు. అందులో వాళ్ళు చూపిస్తుంది కూడా ఏంటంటే పాప పరిహార్థము రక్తం చిందింపబడాలి, శిక్ష జరగాలి. మరి మనుషులకు పశువెట్ట సరిపోతుంది? మనుషులకు బదులు పశువెట్ట సరిపోతుంది? సరిపోదు. అందుకే మనుషుల కోసం మనిషే వస్తాడు. ఆ మనిషి ఎవరై ఉంటాడు? దేవనరుడై ఉంటాడు. అటు దేవుడై ఉంటాడు, ఇటు మానవుడై ఉంటాడు. భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు, రాకముందు దేవుడు, వచ్చి కార్యం జరిగించి మళ్ళీ వెళ్ళిన తర్వాత దేవుడు. భూమి మీదకి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడు. అందుకే మనలాగా ఆకలిగా ఉన్నాడు, నిద్రపోయాడు, వేదన పడ్డాడు, మన అనుభవాలన్నీ పొందాడు. చూడండి, వచ్చి ఆయన బాప్తిస్మం పొంది వెళ్తున్నప్పుడు బాప్తిస్మం